రెండో విషయం, విశ్వాసంలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రపంచంలోనే క్రైస్తవులు ఎక్కువ ఆరోగ్యవంతంగా బ్రతుకుతున్నారని అద్భుతమైన రిపోర్ట్ ఒకటి వచ్చింది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధన కేంద్రం ప్రకారం చెప్పింది ఏంటంటే, క్రమం తప్పకుండా చర్చ్కి గనక హాజరైతే 15 సంవత్సరాల్లో మరణాల రేటు అనేది 20-30% తగ్గాయట. అంతేకాదు, ఈ మెంటల్ హెల్త్ అనేది, మానసిక ఆరోగ్యాలు అనేవి చాలా అభివృద్ధి చెందాయట. కొత్త ఆవిష్కరణలన్నీ కూడా బైబిల్ యొక్క చారిత్రక ఖచ్చితత్వాన్ని నిరూపిస్తూనే ఉన్నాయి. ప్రజలు విశ్వాసానికి దాన్ని స్మారక చిహ్నాలుగా నిర్మిస్తూనే ఉన్నారు. ఆరోగ్యకరమైన విషయాల్లో కూడా క్రైస్తవ్యం అనేది, ఆత్మీయత అనేది బలంగా పనిచేస్తుంది. అంతేకాదు, మిగతా అందరితోనూ పోలిస్తే చర్చ్కు రెగ్యులర్ గా వెళ్లే వారి విషయంలో మరణాల రేటు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవ్వడం, మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గడం, మానసిక ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందడం, ఇంప్రూవ్ అవ్వడం కూడా ఈ నివేదిక చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. సో విశ్వాసం అనేది నిజంగా ప్రజల యొక్క ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాలను గడపడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలే ధృవీకరించి ఇచ్చినటువంటి